నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తాడ్చర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ తాడ్చర్ల ఫేజ్ 2 బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడం వల్ల సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికులు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు ఎస్ కుమార్, నాయకులు గుండబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ, మిట్టపల్లి సతీష్, కోడూరు రమేష్, తూముల వెంకటేశ్వరరావు, కొట్టె నరేష్, జక్కుల ప్రవీణ్, పద్మ, పాకాల నరసింహారెడ్డి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. తాడ్చర్ల బ్లాక్ 2ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోదీ గారికి, గౌరవ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కార్మికులందరి పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయము తీసుకోవడం వల్ల మరి సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ అవుతూ ఉన్నది. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదే రకంగా దాదాపుగా 1200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభపరిణామంగా భావిస్తూ, ముఖ్యంగా గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంతసేపు కార్మికులను భారతీయ జనతా పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అబద్ధాలు, అసత్యాలు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ కార్మికులందరినీ ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నది. కార్మికుల కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు, సింగరేణి అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు టీబీజీకేఎస్ నాయకులు, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో మీరు చేసినటువంటి అక్రమాలకు, అవినీతికే వాళ్ళ కార్మికులు సరైనటువంటి తీర్పును మీకు ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళా కూడా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ, ప్రజలందరి తరఫున, కార్మిక కుటుంబాల పక్షాన గౌరవ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.